హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చింత చిగురు పప్పు చేద్దాం అనుకుంటున్నానండి. దీనికోసం మీకు ఎంత క్వాంటిటీలో కావాలో ఆ క్వాంటిటీలో పప్పు అయితే తీసుకున్నాను. మీకు ఇష్టం అండి, పెసరపప్పు అయినా తీసుకోవచ్చు, ఆప్షన్ మనకి కందిపప్పు అయినా తీసుకోవచ్చు. నేను కందిపప్పు అయితే నానబెట్టేశాను. దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ దాకా నానబెట్టుకోవాలి. దీనిలో చూసినాక పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి కదా, అవన్నీ చిన్న చిన్న ఆకులన్నీ సపరేట్ చేసుకున్నాం, పెద్ద పెద్ద ఆకులు అంతా సపరేట్ చేసుకున్నాం. ఎందుకంటే చింత చిగురు పప్పుకి కొంచెం సన్నగా ఉండి లేత చిగురులు అయితే బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. అందువల్ల చిన్న చిగురులు అయితే దీనిలో యాడ్ చేసుకున్నాను. కొంచెం పెద్దగా ఉన్న ఆకు అయింది, నేను చింత చిగురు పచ్చడి చేస్తాను. చూసినాక ఈ విధంగా అయితే నేను నీట్గా పప్పు అంట్లో దీంట్లోకి చిగురు అన్ని సపరేట్ చేసి కొమ్మలు రెమ్మలు అన్నీ కూడా సపరేట్ చేసేస్తున్నాను దీంట్లోకి. ఇవన్నీ పక్కన పెట్టాను. నాకు అంతలో కందిపప్పు కూడా నానిపోయింది. ఇంతలోకి ఏంటంటే టమాటాలు 4 తీసుకున్నాను. మీకు ఆప్షన్ అండి, ఏంటంటే ఎండుమిరకాయలు అయినా వేసుకోవచ్చు, పచ్చిమిరకాయలు అయినా వేసుకోవచ్చు. పచ్చిమిరకాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, కానీ కొంచెం అంటే పత్తి ఉండలకి అది పచ్చిమిరకాయలు వేసుకోకూడదు అంటారు కదండి. అందువల్ల ఒక ఆనియన్ అండి దీంట్లోకి. ఇవైతే నీట్గా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఈ పప్పు నానేలోకి నేను ఇవన్నీ నీట్గా కట్ చేసి పెట్టేసి చింత చిగురు కూడా నీట్గా క్లీన్ చేసి నీళ్ళలో వేస్తానండి. నీళ్ళలో నానబెడతాను డస్ట్ ఏమైనా ఉంటే. చూసినా కదా ఎంత సన్నగా కట్ చేస్తాను. ఎండుమిరకాయలు కూడా 4-5 గిల్లేసాను. ఈ విధంగా నీట్గా గిల్లేసిన వాటిని గ్యాస్ మీద పెట్టేసి 80% మనకు పప్పు ఉడికేటట్టు చూసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ప్రాసెసింగ్ అయ్యేటప్పటికి నేను చింతాకు కూడా చూసేసుకున్నాను. చూసినా ఈ విధంగా నాకైతే 80% పప్పు అయితే ఉడికిపోయింది. చూపిస్తున్నాను అది ఎట్లా ఉడకాలి ఏంది అనేది కూడా, ఈ క్వాంటిటీ ఎలా ఉడకాలి అనేది చూస్తాను. చూడండి, ఈ విధంగా మనకైతే పప్పు అయితే ఈ విధంగా ఉడకాలి. ఈ ఉడికింది కాబట్టి ఇప్పుడేం చింత చిగురు మనం నానేస్తున్నాం కాబట్టి దాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకున్నాము. దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నప్పుడు ఆ రెమ్మలన్నీ సపరేట్ చేస్తాను. చూస్తున్నా, ఈ చింత చిగురు నీట్గా దీంట్లోకి యాడ్ చేసి గంటితో అలా కలబెట్టేసుకుంటే ఈ ఆకు అనేది తొందరగా ఫాస్ట్గా కుక్ అయిపోద్ది. అందువల్ల ఏంటంటే మనం ఎక్కువ శ్రమ పడవలేదు. ఫాస్ట్ ఒక్క మంటకైతే ఇది బాగా ఉడికిపోద్ది. చూస్తున్నారు, నేను ఇట్లా కలిపెట్టేటప్పుడు అది కలర్ చేంజ్ అయిపోయింది. చూడండి, ఈ విధంగా కలర్ ఎట్లా చేంజ్ అయిపోతుందో. ఈ విధంగా నీట్గా దీన్ని 4-5 సార్లు అట్లా అనుకొని ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న నిమ్మకాయకి సరిపడా క్వాంటిటీలో చింతపండు యాడ్ చేద్దాం. ఎంత వేసినా చింతాకు లేదు మామిడికాయ వేసుకున్నా కూడా మనకు కొంచెం అనేది చింతపండు తగిలితే ఫ్లేవర్ బాగుంటుందండి. ఇప్పుడైతే కలర్ నేను పసుపు యాడ్ చేసేస్తున్నాను. ఎందుకంటే పప్పులోకి ఖచ్చితంగా పసుపు వేసుకుంటాం కాబట్టి పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. నేను మనకి చింతపండు అనేది ఫస్ట్ ఎంత కావాలో క్వాంటిటీ అనేది నేను చూపిస్తున్న పప్పుకి ఈ ఒక హాఫ్ నిమ్మకాయ సైజ్ అయితే వేస్తున్నాను. చూస్తున్నా కదా ఎంత వేస్తాను చూడండి. ఇప్పుడు ఎంత చూపిస్తాను మీకు ఎంత చింతపండు వేసుకోవాలనేది. ఇప్పుడు చూడండి, నాకైతే పప్పు ఆకైతే నీట్గా ఉడికిపోయిందండి. పప్పు కూడా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి నాకు ఏం ఫాస్ట్గా అయిపోద్దండి చింత చిగురు పప్పు అనేది. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పుల్లపుల్లగా బాగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా అయితే దాన్ని వేసేసుకొని కలిపెట్టేసుకోవాలి. కలిపెట్టుకునేటప్పటికి నాకైతే ఆకు కూడా చూడు కలర్ మారిపోయింది, బాగా ఉడికిపోయింది కూడా అండి ఇది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీంట్లోకి పసుపు చింతపండు అన్నీ వేసేస్తాం కాబట్టి దీనిలో వాటర్ అన్నీ పక్కకు దింపేసుకోవాలి. గ్యాస్ ఆపేసుకొని వాటర్ అన్ని సపరేట్ చేసుకోవాలి. చూస్తున్న పప్పు అయితే బాగా ఉడికిపోయింది, ఆకు కూడా బాగా ఉడికిపోయింది కాబట్టి దీన్ని వాటర్ అన్ని సపరేట్ చేసి దీన్ని పప్పు గుత్తితో మనం నీట్గా స్మాష్ చేసుకోవాలి. అంతలోకే కళాయి పెట్టేసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇది కళాయిలోకి కొంచెం పెట్టేసుకొని బండలు పెట్టేసుకున్నానండి. ఈ బండలో కొంచెం నూనె వేస్తున్నాను. ఈ నూనె కొంచెం వేసిన తర్వాత దీంట్లో మనకేంటంటే పోపుకి సంబంధించిన ఐటమ్స్ ఏంటంటే ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు అండి. మనకి ఇంకేమైనా ఆప్షన్గా ఉంటే దాన్ని కూడా యాడ్ చేసుకొని నేనైతే కరివేపాకు ఫస్ట్ అయితే ఆవాలు వేసేసాను, జీలకర్ర వేసేసాను, ఆవాలు యాడ్ చేసేస్తున్నాను. ఆవాలు ఒక ఎర్రగడ్డ కట్ చేసుకున్నాను. మీకు హాఫ్ ఎర్రగడ్డలున్నా నో ప్రాబ్లం, అది వేసేసుకొని ఏంటంటే పైన మనకు చూసేదానికి గార్నిష్కి విత్ ఏంటంటే ఫ్రైలో వేగిన ఎర్రగడ్డలు తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అందుకోసమని ఏ పోపులో కూడా ఎర్రగడ్డలు అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నా కదా, ఈ విధంగా అయితే ఇది నాకు కొంచెం గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. కరివేపాకు కొంచెం యాడ్ చేస్తున్నాను. కరివేపాకు అయితే నాకు కొంచెం తక్కువే అనిపించింది, ఒక రెమ్మే ఉండింది దగ్గరలో, ఇంకో రెమ్మ కూడా వేస్తానండి. ఇప్పుడు చూసినా కదా, ఈ విధంగా నాకు ఇవన్నీ కూడా వేగిపోయిన తర్వాత దాంట్లో 2 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకుందామండి. ఎందుకంటే మనకి తిరగమాతలో వేసిన ఎండుమిరపకాయలు మనకి కర్రీలో ఎప్పుడైనా అన్నంలో పడినప్పుడు దాంట్లోంచి మన పిండితే దాంట్లో ఆయిల్ అనేది వస్తుంది. అది చాలా టేస్టీగా స్మెల్ చాలా బాగుంటుందండి. అందువల్ల మనకి పోపులో ఎండుమిరపకాయ వేస్తే బాగుంటుంది అంటారు. అందుకోసమని ఎండుమిరపకాయ వేస్తున్నాను. చూస్తున్నా కదా, ఈ విధంగా అయితే పోపు అయితే నాకు బాగా కాగిపోతుంది. ఆల్రెడీ నేను పప్పు కూడా బాగా పప్పు గుత్తితో నలిపేస్తున్నాను.
దాన్ని దీంట్లోకి ఈ పోపు ఎత్తి దాంట్లో యాడ్ చేసుకోవడమే. ఇప్పుడైతే నేనైతే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. పప్పు అంతా కూడా ఇవి పోపు వేగడం దాంట్లో యాడ్ చేసేసుకొని సరిపోతుంది. ఎందుకంటే ఎట్లాంటి వాటర్ అవసరం లేదు. పప్పులో ఆల్రెడీ వాటర్ ఉన్నాయి కాబట్టి దాన్ని తీసి పెట్టేస్తున్నాం కాబట్టి ఈ తిరగమాతని దాంట్లో వేసేస్తే సరిపోతుంది. మనకి రుచికరమైన చింత చిగురు పప్పు చాలా పుల్లగా ఉండే చింత చిగురు పప్పు అయితే రెడీ అయిపోద్ది. మనకి ఎప్పుడు కూడా కొందరు ఫీవర్ తగిలినప్పుడు అలాంటప్పుడు రసం అట్లా అడుగుతారు. అలాంటప్పుడు చింత చిగురు పప్పు చేయండి, చాలా బాగుంటుంది. చూస్తున్నా కదా ఈ విధంగా చింత చిగురు పప్పు అంటే చాలా బాగుంది. అసలు చూసేదానికే కాదు తినేదానికి కూడా చాలా బాగుందండి. అందుకోసమని